యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో మా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరందరు నా వైపు చూస్తున్నారా? మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. సిద్ధంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేసుకుంటూ ఏకాంతంగా మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నా మదిలో పెట్టిన వాక్యాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వాక్యం కొంతమందికి వ్యతిరేకంగా ఉండవచ్చు, అయినప్పటికీ కూడా ప్రభువు మాట్లాడే మాట, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ప్రార్థన చేసుకున్నా, అయ్యా సమయోచితమైన మాటలను కూడా దయచేయి ప్రభువా. ఎందుకనంటే తీసుకున్న వాక్యమే ఇక్కడున్న ప్రతికూలమైన పరిస్థితులకి కొంచెం ఘాటుగా ఉండితేమో, కాబట్టి ఏదైనప్పటికీ కూడా నువ్వే ఈ వాక్యాన్ని ఇచ్చావు కదా, నేను చెబితే బోల్తా పడతాను, నువ్వే చెప్పి నువ్వే ప్రకటించుకో ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా వచ్చాను. దేవుడే మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మోషే తర్వాత యెహోషువ తనదైన శైలిలో నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయన అనేకమైన దేవుని చేత గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ తన సైన్యాన్ని, ఇశ్రాయేలీయుల ప్రజలని అద్భుతంగా నడిపిస్తున్న సమయంలో యెహోషువ 110వ సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 110వ సంవత్సరాలు. యెహోషువ 110వ సంవత్సరాలు బ్రతికే సమయంలో, ఆఖరి సమయంలో, పండు ముసలి తత్వంలో, వృద్ధాప్యంలో ఒక రివైవల్ మెసేజ్ ఇస్తున్నాడు. ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి ఎవరిని? 12 గోత్రపు పెద్దలందరినీ తీసుకెళ్ళాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళాడు. ఈ 12 గోత్ర ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో 12 గోత్ర ప్రజలారా, జీవము కలిగిన యెహోవాని సేవిస్తారా, లేదంటే అమోనీయులైన దేవతాదేవుల్ని సేవిస్తారా? నది అద్దరినే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఎవరిని సేవిస్తారో ఒక నిర్ణయం తీసుకోండి. మేము మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము. హల్లెలూయా. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు సంబంధం లేదు. ఇక మీరు ఎవరిని సేవిస్తారో నాకు సంబంధం లేదు. ఇక మీరు ఎవరిని పూజిస్తారో నాకు సంబంధం లేదు. నేను మాత్రం, ఇదిగో నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. హల్లెలూయా. ఎవరు అనేది? యెహోషువ. అప్పటికే నాయకుడు కదండి. ప్రజలందరికీ ఏం బోధిస్తున్నాడు? మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం యెహోవాని సేవిస్తాను. ఎవరండి అసలుకి బలవంతపు మత మార్పులు చేపిస్తున్నారు అనేది? ఎవరు చేపిస్తున్నారండి? ఇక్కడ ఎవరు అడుగుతున్నారండి? ఎవరు అడుగుతున్నారు? నేను అంటానండి, ఏదో తెలుసో తెలియకో మద్యం మత్తులో ఒక వ్యక్తి ఉన్నాడండి. అయ్యా ఒక గోతు ఉంది, ఆ గోతులో దూతాడండి. దూకడు కదండి. గమనించండి ప్రియులారా, మద్యం మత్తులో ఉన్న వ్యక్తే గోతులో దూకమంటే దూకడు. అలాంటిది ఈనాటి ప్రజలందరికీ బలవంతంగా యేసును నమ్ముకోండి అని చెప్పేంత ఏంటి మనకంత నెసెసిటీ ఏంటి? మీకు అర్థమైందా? ఇక్కడ ఎక్కడా కూడా ఏ ప్రవక్త కూడా, ఏ దైవజనుడు కూడా, ఒక నిజమైన క్రైస్తవుడు కూడా బలవంతంగా ఎవరిని కూడా మభ్యపరచని అవసరం లేదు. ఎవ్వరూ కూడా మభ్యపరచట్లేదు. ఇక్కడ ఎవ్వరూ కూడా మభ్యపరచట్లా. ఈరోజు చాలామంది క్రైస్తత్వం మీద బురద జల్లాలని, ఈరోజు చాలామంది క్రైస్తత్వం మీద పగబెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు
కొన్నిసార్లు చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవేశం కలిగినప్పుడు ప్రభువా వీరిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేసే అంత సహనపరులంగా ఉన్నాం కాబట్టి అనేక మంది రెచ్చిపోతున్నారు. కానీ వాస్తవంగా ఎక్కడున్నాయండి బలవంత మత మార్పిళ్ళు? బైబిల్లో ఉన్నాయా? ఒక మాట చెప్తాను వినండి. యెహోషువ మాట్లాడుతున్నాడు, నది అద్దరినే ఏం సేవిస్తారు? జీవము కలిగిన యెహోవాని సేవిస్తారా, లేదంటే అమ్మోనీయులైన దేవతా దేవుల్ని సేవిస్తారా? ముందే నిర్ణయం తీసుకోండి. వీ షుడ్ టేక్ ఏ రైట్ డిసిషన్ ఇన్ రైట్ టైం. మీరు ఒకే ఒక నిర్ణయం తీసుకోండి, అది సరైన సమయంలో. నా ప్రసంగం అంశం ఏంటంటే నిర్ణయం. నా ప్రసంగం అంశం ఏంటి? నిర్ణయం. ఏమండి, యెహోషువ మరి ఆనాటి ప్రజలకే మరి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. మరి మేమంతే మంచి నిర్ణయం తీసుకున్నాం కదా, మరి మాకెందుకులేండి ఈ ప్రసంగం అని అనుకుంటారేమో. కొన్నిసార్లు క్రైస్తవులు మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంటారు. చాలామంది క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు వాళ్ళకంటే దారుణాలు అయిపోతున్నారండి. మీకు అర్థమైందా? వాళ్ళకంటే దారుణమైన సంగతులు మన క్రైస్తవ జీవితంలో కనబడుతున్నాయి. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మొన్న ఈ మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఏమండి పాస్టర్ గారు, మా ఆయన అస్సలు మారట్లేదండి, మా ఆయన కనీసం ₹1 తీసుకురావట్లేదండి, రెయిన్బోళ్ళు కొట్టేస్తున్నాడండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, కోర్టు మెట్లకి ఎక్కుదామని అనుకుంటున్నానండి అని అంది. అప్పుడు నేను అన్నాను, కోర్టు మెట్ల దగ్గరికి వెళ్ళినంత మాత్రం నీకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నావు అమ్మా? ఏమండి జరిగిద్దంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రం ఒక న్యాయం జరిగిద్దంటారా? అప్పుడు నేను అన్నాను, అమ్మా నా భార్య నేను విడిపోయే సమయంలో ప్రభు పాదాలు పట్టుకుంటేనే మాకు ఒక సమాధానం వచ్చింది, మీరు కూడా అలా పట్టుకుంటే సమాధానం వస్తుందేమో అని అనుకున్నాను. మీరు గమనించండి ప్రియులారా, అలాంటి ఒక జవాబు చెప్పి ప్రార్థన చేసి పెట్టేశా. ఈరోజు చాలామంది కుటుంబాలండి పేరుకి ఇది క్రైస్తవ కుటుంబము, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి. చెప్పండి, మీరు మంచి ఫాలోయింగ్లో ఉండాలి. మంచి క్రీస్తే అధిపతి. లోపల క్రీస్తు ఉండడు, బయట బోర్డులో మాత్రం క్రీస్తు. అక్షరూపంలో ఉన్న ఆ మాట మనల్ని ఉజ్జీవింపచేయదు, ఆత్మ మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ వాక్యం యావత్ క్రైస్తవ ప్రపంచానికి అత్యవసరమే. గమనించండి ప్రియులారా, ఈ మాట నేను ప్రత్యేకంగా, అంటే మీకు తెలిసింది కదా, ప్రశ్న మీకు తెలిసింది కదా, ప్రత్యేకంగా పదే సార్లు మాట్లాడి నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే మీకు తెలుసు, ఒక నిర్ణయం తీసుకోవాలి. వీ షుడ్ టేక్ ఏ రైట్ డిసిషన్ ఇన్ రైట్ టైం. ఏదైనప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే సరైన భవిష్యత్తు మన జీవితంలో మనం చూడగలము. గమనించండి ప్రియులారా, నిర్ణయానికి చాలా ప్రాధాన్యత ఉంది. నా చిన్నప్పుడు ఇదివరకు సమయంలో ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, అవునా కదా? నేను అంటానండి, ఒక మంచి నిర్ణయం నీ జీవితాన్ని అద్భుతకరమైన మార్గం గుండా నడిపిస్తుంది. ఒక మంచి నిర్ణయం నీ జీవితాన్ని అద్భుతకరంగా మార్గం గుండా నడిపిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నా వైపు చూడండి. ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులయ్యారు, ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డారు. అవునా? గమనించండి పిల్లల, నేను ఇలా చెప్తాను, ఒకని చెడ్డ నిర్ణయం వలన అనేక మంది ఏమైపోతారు? పాపులుగా మారిపోతారు. కానీ ఒకని మంచి నిర్ణయం వలన అనేక మంది ఏమవుతారు? నీతిమంతులుగా మార్చబడతారు. ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. గమనించండి పిల్లలు, ఆదాము తీసుకున్న చెడ్డ నిర్ణయం వలన మానవాళికి ఏమి పాపము సంక్రమించింది. నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ప్రజలందరికీ కూడా పరలోక రాజ్యాన్ని దక్కే అవకాశము వచ్చింది. కాబట్టి గమనించండి ప్రియులారా, మంచి నిర్ణయానికి మంచి భవిష్యత్తుని కోయగలిగే ఒక అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకునే వారిగా మనం ఉండాలి. గమనించండి ప్రియులారా, ఉపవాస ప్రార్థనలు అంటే వాస్తవంగా నేను చెప్పొచ్చు, కానీ ప్రభు నా మధ్యలో ఈ మాట ప్రేరేపించాడు కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాను. ఒక నిర్ణయం లేకోకుండా మనం ఎలా దిద్దుబాటు చేసుకుంటాం? మీకు అర్థమైందా? అయ్యా ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను, ఇక నుంచి నేను ఎలా ఉంటాను అని లేకోకుండా ఎలా కన్ఫ్యూషన్ నువ్వు స్టార్ట్ చేస్తావు? ఎలా రిపెంటెన్స్ వస్తుంది? అవునా? మీకు అర్థమవుతుందా? ఏదైనప్పటికీ కూడా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయం నేను అంటాను దేవునికి నీకు దగ్గర చేస్తుంది. అవునా?
నువ్వు తీసుకునే నిర్ణయం దేవునికి నీకు మధ్యలో ఉన్న ఎడబాటును దూరం చేస్తుంది. నువ్వు తీసుకునే మంచి నిర్ణయం దేవునికి నీకు ఒక దగ్గరమైన సంబంధాన్ని, బాండింగ్ని ఏర్పాటు చేస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. గమనించండి పిల్లల, నిర్ణయాలు లేని ప్రార్థనలో, నిర్ణయాలు లేకోకుండా మనం ఏమైనా ప్రార్థన చేయగలమండి? ఒప్పుకోగలమండి? దేవా, ఇప్పటివరకు నేను ఎలా ఉన్నాను, ఇక నుంచి నేను ఎలా ఉండాలనుకున్నా, నాకు సహాయం చెయ్యి అని ఒక నిర్ణయం లేకపోతే ఆ ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఏమో, నా ప్రార్థనలో అయితే ఎప్పుడూ కూడా కొన్ని నిర్ణయాలు పెట్టుకొని ఒప్పుకుంటూ, దిద్దుకుంటూ, కన్నీళ్ల చేత ఆయన పాదాలు కడుక్కుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక నిర్ణయం ద్వారా, నిర్ణయానికి అంత ప్రాధాన్యత ఉంది, నిర్ణయానికి అంత ఇంపార్టెంట్ ఉంది, నిర్ణయాన్ని ప్రజల దృష్టిలో పెట్టాలి అని ఒక మంచి ఉద్దేశాన్ని పరిశుద్ధాత్ముడే నాలో ప్రేరేపించడం జరిగింది. గమనించండి పిల్లలు, కొన్ని నిర్ణయాలండి కుటుంబాలని విచ్ఛిన్నం చేయట్లేదండి. కొన్ని నిర్ణయాలు, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని విచ్ఛిన్నం చేయట్లేదా? గమనించండి ప్రియులారా, ఆ భార్యకంట భర్త అంటే అస్సలు గెట్టదంట, భర్త టార్చర్ చేసేస్తున్నాడంట, భర్త అంటే ఇబ్బంది పెడుతున్నాడంట. ఇవిడు ఏం చేసింది అని అంటే ఇద్దరు పిల్లల్ని ముద్దు పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెళ్ళి ట్రైన్ కింద తలబెట్టుకొని చనిపోయింది. తను తీసుకున్న ఒక చెడ్డ నిర్ణయం తనకు జీవితం లేకోకుండా చేసింది, తన బిడ్డల జీవితానికి జీవితం లేకుండా చేసింది, తన భర్తకి జీవితం లేకుండా చేసింది. అవునా? కొన్నిసార్లు చెడ్డ నిర్ణయాల ద్వారా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్న వారు లేరండి. క్షణికావేశం మీద వెంటనే ఈ నిర్ణయం తీసుకుందాం, వెంటనే ఈ ఆలోచన వచ్చేసింది నెరవేర్చేద్దాం, వెంటనే ఈ వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడాలని అనుకున్నాను, ఇక మాట్లాడమే. ఏమండి, గమనించండి పిల్లల, చెడ్డ నిర్ణయాలు మన యావత్ జీవితాన్ని నాశనం చేస్తాయి. నేను అంటాను, ఒక నిర్ణయం అనేది ఒక విత్తనం లాంటిదండి. ఒక నిర్ణయం అనేది ఒక విత్తనం లాంటిది. నేను అంటాను, నువ్వు మంచి విత్తనం వేస్తే మంచి ఫలం నువ్వు పోస్తావు కదా. ఇప్పుడు నువ్వు పత్తిని వేసి టమాటాను కోయలేరు కదండి, కోయలేరు కదా. నువ్వు టమాటోని వేసి లేదంటే ఈ మామిడికాయను కోయలేవు కదా, పంట కోయలేవు కదా. అలాగే నువ్వు చెడ్డ నిర్ణయం వేసి మంచి ఫలితాల్ని మనం పొందుకోలేము. మనం ఏం చేయాలి అని అంటే మంచి నిర్ణయాలే విత్తేవారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. గమనించండి పిల్లలు, 38-40 సంవత్సరాల క్రితం ఒక దైవజనురాలు వాళ్ళ భర్త అంటే ఎక్కువ అనుమానం అంట, ఆ భర్త అంటే ఎక్కువ చిరాకు పరాకంట. భర్త ఏదో చాలాస్తంగా పాత పాటలు పాడుకుంటా, డ్రమ్ము కొట్టుకుంటా అలా ఉంటుంటే ఏదో పిచ్చితనం అని అనుకుందంట ఈ పాస్టమ్ గారు. ఈ ఒక్క స్త్రీ చూశాడు ఈవిడ అనే మాటలు తట్టుకోలేక ఇంకొకసారి నా మీద కనుక నువ్వు విరుచుకుపడితే నీ జీవితం లేకోకుండా అయిపోతుంది, నేను ఏదైనా డిసిషన్ తీసుకొని రెడీగా ఉన్నాను, ఇక నీ ఇష్టం అన్నాడంట ఈ వ్యక్తి. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మరి ఏం చేస్తారండి భర్తలు? తేనెటీగల్లాగా చెవుల దగ్గరే ఏదో గుణగుడా నువ్వు అలా నువ్వు ఇలా నువ్వు అక్కడ అలా ఎందుకు మాట్లాడావు, ఇక్కడ ఎలా ఎందుకు మాట్లాడావు అని టార్చర్ చేస్తాడు. కొంతమంది స్త్రీలైనా పురుషులైనా ఏం చేస్తారండి మరి? వెంటనే ఈ వ్యక్తి అలా ఆవేశపడంగానే వెంటనే ఈవిడికి మారు మనసు వచ్చేసిందంట. అయ్యో బాబోయ్, నా భర్త ఇప్పటివరకు ఎప్పుడు కోపడలేదు, నా భర్త ఏదేదో చేసేస్తానన్నాడు, ఏదో చేసేస్తాను, నన్ను విడిచిపెట్టేస్తాడేమో. పుట్టింటికి వెళ్తేనేమో కనీసం నా భర్త అన్న 4 మాటలు అన్నాడు కానీ నా పుట్టింటి అవి కూడా ఎనరు. నా భర్త 4 మాటలు పడ్డాడు కానీ నా పుట్టింటి ఎవరు పడరు, నా భర్తే దేవుడు అన్నట్లుగా ఈవిడ మనసు మారిపోయి ఇక రావడం ఆలస్యం, పాస్టర్ గారు రావడం ఆలస్యం, చక్కగా మటన్ బిర్యానీ పెట్టేస్తుందంట. పాస్టర్ గారు రావడం ఆలస్యం, గొంగర మటన్ పెట్టేస్తుందంట. ఏంటమ్మా ఇంత మార్పు అని అంటే, ఇక మీరు అలాంటివి ఏం అడగమాకండి, నేను పెడుతున్నానుగా ప్రేమగా మీరు తినండి అని అందంట. అప్పటి నుంచి ప్రేమతో కట్టుకోవడం మొదలుపెట్టిందంట కుటుంబం. తన 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆవిడ చెప్తుంది, నేను 38 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం అండి నా కుటుంబాన్ని కాపాడటమే కాదండి, కొన్ని వేవేల లక్షల మందికి ఆత్మీయ తల్లిగా నన్ను మార్చింది. అక్కడ తీసుకున్న మంచి నిర్ణయం ఇక్కడ మంచి పంటను కోసే విధంగా చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మీకు అర్థమైందా? మంచి నిర్ణయం అండి. ఇప్పుడు మీకు ప్రతిఫలంగా లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మంచి పంటను కోసే విధంగా మారుతుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు నీ కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఆ నిర్ణయం మంచి నిర్ణయమేనా? ఒక్కసారి ఆలోచించు. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నువ్వు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావుగా, ఆ నిర్ణయం మంచి నిర్ణయమేనా? అది దైవికకరమైన సంబంధమైన నిర్ణయమేనా? దేవునికి అనుకూలంగా ఉండే నిర్ణయమేనా? కొన్నిసార్లు అండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడంటే ఆ ఆలోచనతో సంబంధం లేదు, మన ఆశ ఏంటో మన శరీరం ఏంటో దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటామండి. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదివి సహకరించగలరా? యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. గమనించండి, చాలండి, నా వైపు చూడండి. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుతంగా స్వార్థ పరిచర్య చేస్తూ, సంఘ పరిచర్యలు చేస్తూ, మరి వారు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ఆ సంగతి మీకు తెలియదేం కాదు. ఆయన అద్భుతమైన కార్యాలు ఎలాంటివి అంటే కనీసం మనిషి ఊహించలేనంత ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డివారికి చూపునిచ్చారు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసి చనిపోయిన లాజరును కూడా తిరిగి నిలబెట్టి, గమనించండి ప్రియులారా, జీవము లేని వారికి కూడా జీవమును ప్రసాదించిన మహోన్నతమైన దేవుడు, మనం సేవిస్తున్న నిజమైన దేవుడు, నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పడం నాకే సందేహం లేదు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. యవనస్తుడు వచ్చి, ఓ సద్బోధకుడా. కొంతమంది ఉంటారండి, ఎంత వినయమో ఏమండి, పాస్టర్ గారు ఆ వీధిలో పోతే చాలు, పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత, ఈ పాస్టర్ గారు కారులో దిగారంటే మామూలు సంపాదించట్లేదురా అని అనేస్తారు పక్కన వాళ్ళతో. మీకు అర్థమైందా? ఈ పాస్టర్ గారు ఇదివరకు మరి ఇస్త్రీ బట్టలు కూడా లేని వాళ్ళు, మరి ఇప్పుడు ఇస్త్రీ బట్టలు, టక్కు, హంగు బొంగు అన్నీ ఇక రకరకాలుగా బోల్డ్ అని మాడుకుంటారండి కొంతమంది. పాస్టర్ గారు అలా వెళ్తే చాలండి. కొంతమంది అలా ఉంటారు. కానీ గమనించండి ప్రియులారా, ఈ వ్యక్తి ఓ సద్బోధకుడా అని మాట్లాడుతూ నిత్య రాజ్యానికి, నిత్య జీవముకు, పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే నేనేం చేయమంటావు? గమనించండి ప్రియులారా, గమనించండి. ఆ వ్యక్తి దశమ భాగాలు ఇచ్చావా? ఇచ్చానండి. తల్లిదండ్రులు సన్మానించావా? సన్మానించానండి. సంఘక్రమాల్లో పాల్గొన్నావా? అన్నీ చేశానండి. కానుకలు అన్నీ ఇచ్చానండి. ప్రార్థనలు చేసావా? చేశానండి. ఉపవాసం చేసి అన్నీ చేశానండి. కానీ నీకు ఒక్కడు కొదువుగా ఉందయ్యా. అన్నీ బాగున్నాయి. నువ్వు ప్రార్థనకు రావడం బాగుంది, పాటలు పాడడం బాగుంది, వాక్యం వినడం బాగుంది, నీ జీవితం బాగుంది. ఎక్కడో ఒక చోట ఒక్కడు కొదువుగా ఉంది. అదేంటో నాకు తెలియదు, కానీ మీ జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో మాత్రం నీకు ఒక్కడిగా కొదువుగా ఉంది. ఆ కొదువుగా ఉన్నది ఏంటంటే, నీకు బోళ్ళంత ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి అమ్మి బేదలకి ఇవ్వు, బేదలకి పంచిపెట్టు అని అన్నాడు. గమనించండి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మాట మీరు చాలా గ్రహించండి. ఎప్పుడైతే బేదలకి ఇమ్మన్నాడో ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆయన ముఖం అంతా కూడా మాడిపోయిన మొహంలాగా మార్చేసుకొని, ముఖం చిన్న బుచ్చుకొని వెంటనే ఏం చేశాడు అంటే, చదవండి అమ్మ తర్వాత వచ్చును. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మీకు అర్థమైందా? పంచిపెట్టాడంటారా? పంచిపెట్టలా. గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు అండి ఇక్కడ బాగానే ఉంటాం, ఇక్కడ బాగానే పాటలు పాడతాం, ఇక్కడ బాగానే వాక్యం చదువుతాం, ఇక్కడ బాగానే మర్యాదలు చేస్తాం, ఇక్కడ బాగానే పరిచయం చేస్తాం. అదేంటోనండి ఇంట్లోకి వెళ్తే ఇంకొక చేళ్ళు కనబడిపోతాయి. ఆ ఒక్కటి కొదువుగా ఉందంట. అది ఏదో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. నేను అంటాను, ఆ నిర్ణయాన్ని, ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలవా? ఏమండి నేను అంటాను, ఒక్కటే కదండి, ఈ ఒక్కటి ఆపేస్తుందంటారా? హెవెన్లీ సిటిజన్షిప్ లేకోకుండా ఆపేస్తుందంటారా? ఒక యవనస్తుడు ఒక బైక్ని స్టార్ట్ చేస్తున్నాడంట కాలేజీకి వెళ్ళడానికి. అది అల్లంత దూరంలో కాలేజ్ ఉందంట. బైక్ని స్టార్ట్ చేస్తున్నాడంట, స్టార్ట్ అవ్వట్లేదంట. సెల్ఫ్ కొట్టాడంట, స్టార్ట్ అవ్వట్లేదంట. కిక్ కొట్టాడంట, స్టార్ట్ అవ్వట్లేదంట. వంచి చూశాడంట, ఏవి స్టార్ట్ అవ్వట్లేదంట. అదిగో దగ్గర అంత దూరంలో, అల్లంత దూరంలో మెకానిక్ ఉన్నాడంట. ఆ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మెకానిక్ చూపిస్తే వెంటనే స్టార్ట్ చేసాడంట.
అదేంటండి మెకానిక్ గారు, నేను మరి అంతసేపు ప్రయాసపడ్డాను, స్టార్ట్ అవ్వలేదు, కిక్ కొట్టాను, సెల్ఫ్ కొట్టాను, వంచి చూశాను, స్టార్ట్ అవ్వలేదు, మరి మీరేంటి అంత వెంటనే స్టార్ట్ చేశారు అని అంటే ఆ వ్యక్తి అనంట, అయ్యా నీ పెట్రోల్ ట్యాంకులో ఫుల్గా ఫ్యూల్ ఉంది, ఫుల్గా పెట్రోల్ ఉంది. మరేంటండి కారణం? బ్యాటరీ బాగాలేదా? బ్యాటరీ కూడా బాగుంది. మరి లేదంటే తాళం సరిగ్గా ఆన్ చేయట్లేదా? లేదు, తాళం కూడా ఆన్ అవుతుంది, కానీ ఒక్కటి కొదువుగా ఉందయ్యా. ఏంటి? ఈ పెట్రోలు ట్యాంకులో నుంచి ఇంజిన్కి వెళ్ళే మధ్యలో ఆ కార్పొరేటర్లో నలకలు అడ్డు వచ్చేసినాయి అయ్యా. ఆ నలకలు అడ్డు రావడం వల్ల ఈ పెట్రోల్ సరఫరా ఈ ఇంజిన్లోకి సరిగ్గా వెళ్ళక ఈ ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడంట. మీకు అర్థమైందా? మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అండి, ఒక్క నలక చాలండి పరలోక రాజ్యానికి మనం దూరం అయిపోవడానికి. మీకు అర్థమైందా? భక్తిని కొనసాగించలేకపోవడానికి ఒక్క నలక చాలు. యేసయ్యకి నీకు అడ్డుగా ఉన్నది ఏదో నాకు తెలీదు, యేసయ్యకి నీకు అడ్డుగా ఉన్న నలకలు నాకు తెలీదు, కానీ ఆ నలకల్ని తీసివేసుకునే విధంగా ఒక్క నిర్ణయం తీసుకోగలవా ఈరోజు? ఒకే ఒక్క నిర్ణయం. దేవా, నీకు నాకు అడ్డుగా ఏమొస్తున్నాయి? ఆ అడ్డును తొలగించండి అయ్యా, ఆ పాపపు గోడను బద్దలు కొట్టయ్యా. ఆ నలకలు నాలో ఉండడానికి వీల్లేదయ్యా, ఆ నలకలు నన్ను ఎలుబడి చేయడానికి వీల్లేదయ్యా. ఆ నలకే కదా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంది, ఆ వ్యసనమే కదా నీ బంధువుల్లో నీకు విలువ లేకోకుండా చేసింది, ఆ కోపమే కదా నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. ఏమండి, ఏ నలకలు ఉన్నాయో ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో నలకలండి, ఎన్నో నలకలు. ఆ రైతు ఇక్కడ రైతులు ఉంటారండి, ఇక్కడ అందరూ రైతులు ఉంటారు. ఆ రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ కష్టపడతాడు. ఏమండి, ఫుల్ కష్టపడు. సాయంత్రం ఆ వైన్ షాప్ వస్తే, ఆ వైన్ షాప్ కనపడితే చాలు వెంటనే వెళ్ళిపోతాడు, 2 కోటలు వేసి వచ్చేస్తాడు. గమనించండి ప్రియులారా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. ఆ ఒక్కటి కొదువుగా ఉంది, ఆ ఒక్కటే. సాయంత్రం ఆ దారికి వెళ్తాడు, చాలు కనపడితే వెళ్ళిపోతాడు లోపలికి. అవునా? త్రాగుడు. గమనించండి ప్రియులారా, త్రాగి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతమంది బిడ్డల జీవితాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, ఎంతమంది బిడ్డల జీవితాలు. ఆ భార్యకి ఆ భర్త ఫుల్గా తాగిచ్చేవాడంట, కొట్టేవాడంట, హింసించేవాడంట. ఆ భార్య దగ్గర ఉన్న కాస్తంత డబ్బులు కూడా లాగేసుకొని ఆ భర్త వైన్ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగేవాడంట. గమనించండి ప్రియులారా, కనీసం పుట్టినరోజు వస్తే, పిల్లలు పుట్టినరోజు వస్తే, నానా నాకేమన్నా కేక్ తెచ్చావా అని అంటే ఈ వ్యక్తి కాలుతో కొట్టి పిల్లల్ని, ఎరా నాకు కోట తాగడానికి డబ్బులు లేక నేను చేస్తుంటే నీ కేక్ అంటావా అని ఆ పిల్లల్ని కొట్టే ఆ తాగుబోతు తండ్రులు లేరంటారా? అలా తాగి ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలైందండి. గమనించండి ప్రియులారా, కుటుంబం రోడ్డు ఎక్కడానికి దానికి గల కారణం త్రాగుడు కాదంటారా? ఆ అమ్మగారు, ఆ తల్లి, అమ్మా దేవుడు మారుస్తాడు నీ భర్తనే, చక్కగా రా అమ్మ, ప్రార్థనకి రా అమ్మ, ఉపవాస ప్రార్థనలు పెట్టాం, సాయంత్రం పూట పెట్టాం, పగలు పెట్టాం, రాత్రిపూట కరెక్ట్గా 6:30కి 7 గంటలకు రామ్మా అని అంటే ఆవిడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తుంది, కానీ 7 గంటలకు మాత్రం రాదు. ఏమ్మా అని అంటే సీరియల్స్ ఉన్నాయండి. ఏమండి, మీకు అర్థమైందా? ఈవిడ ఏ పనైనా కూడా వెంటనే ఆపేస్తుందండి, సీరియల్ మాత్రం ఆపదండి. అదేంటో తెలియదండి. కొంతమంది కొన్ని వ్యసనాలండి, కొన్ని వ్యసనాలు. ఏమండి, ఏ వ్యసనం చేత పట్టబడ్డామో మనకు తెలియట్లేదా? తెలియలేనంత మొద్దుబారిపోయామా? తెలియలేనంత బండబారిపోయామా? తెలియలేనంత మారు మనసు లేకోకుండా మన గుండె కఠినంగా ఉందా? కఠినమైన గుండెలుగా మారిపోయినాయండి. కొన్ని చేసే తప్పులు కొన్ని అర్థం కావట్లా, గుండె రాయి అయిపోయింది కొన్ని గుండెలు. గమనించండి ప్రియులారా, ఎంతోమంది సీరియల్స్ చూసుకుంటా పిల్లల జీవితాలు నాశనం చేసేవాళ్ళు లేరా? సీరియల్స్ చూసుకుంటా ఆ తల్లి పిల్లలకి ఒక గేమింగ్ మొబైల్ ఇచ్చేసిందంట, ఈవిడ మాత్రం ఫోన్ చూసుకుంటుందంట. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది ఇదంతా. చక్కగా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటుందంట. ఆ పిల్లోడు కాస్త ఫోన్ చూసి ఫోన్ పక్కన పెట్టి బయటికి వెళ్ళాడంట. ఆ బయటికి వెళ్ళే దగ్గర ఆ బోర్వెల్ లాంటి ఒక లోతైన రంధ్రం ఉందంట, ఆ రంధ్రంలో పడిపోయాడంట. చిన్న పిల్లోడు. వెంటనే ఈవిడ గారు కాస్త అరగంటకు గంట తర్వాత లెగిసిందంట. చక్కగా అప్పటికి స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, లేదంటే డేటా అయిపోయి ఉంటుంది. కొంతమంది ఉంటారండి, ఈ రేఖలు అరిగిపోవాలిక తిప్పి ఈ ఫోన్ అన్నా చచ్చిపోవాలి, బ్యాటరీలో పర్సంటేజ్ అన్నా అయిపోవాలి, లేదంటే డేటా అయినా అయిపోవాలి. అంతకు మించి ఈ ఫోన్ పక్కన పెట్టరు. మీకు అర్థమైందా? ఫోన్ డేటా అన్నా అవ్వాలి, ఛార్జింగ్ అన్నా అవ్వాలి, ఈ ఫోన్ బద్దలైపోవాలి. ఈ మూడిట్లో ఏది జరగకపోయినా ఇది ఒక అవయవం, మనకు అవయవం. ఈ చెయ్యి ఎక్కడుంటే ఈ ఫోన్ అక్కడ ఉంటుంది, మనం ఎక్కడుంటే ఈ ఫోన్ అక్కడ ఉంటాం. అవునా కదా? గమనించండి ప్రియులారా, ఈ ఫోన్లు చేసుకొని కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు లేరా? అన్యాయంగా చిన్న బిడ్డ చనిపోలేదా ఆ ఫోన్ వల్ల? తండ్రి తల్లి కాంపిటీషన్లు అయిపోయినాయండి.
ఇప్పుడు ఇదివరకు ఇంట్లో ఒక ఫోన్ ఉండేది, అదే గగనం. ఇప్పుడు ఇంటికి మనిషికి 2-3. ఏమండి, మనిషికి 2-3, ఇంటికి 2-3 కాదు, మనిషికి 2-3. పిల్లలకు ఒక ఫోను, తల్లికి ఒక ఫోను, తండ్రికి 2-3. గమనించండి ప్రియులారా, దేనికి నువ్వు సమయం ఇస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ ఫోన్ ఒక్కటిగా కొదువుగా ఉందేమో నీ జీవితంలో. అయ్యా ప్రియ యవనస్తుడా, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోకుండా ఉండడానికి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవడానికి దానికి గల కారణం యేసయ్యకి నీకు మధ్యలో ఆ ఫోన్ అడ్డుగా వచ్చేస్తుందేమో. ఒకసారి ఆలోచించకపోయావా? ఒకసారి ఫోన్ అడ్డుగా వచ్చేస్తుందేమో, సీరియల్స్ అడ్డుగా వచ్చేస్తున్నాయేమో, అవండి త్రాగుడు అడ్డుగా వచ్చేస్తుందేమో. కొంతమంది ఉంటారండి, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా ఆ రోజులు చూడటం ఆపరే. ఏమండి, ఆ రోజులు చూడటం ఆపరు కదండి. ప్రెగ్నెంట్ అయితే చాలు, హాస్పిటల్కి మంగళవారం రమ్మన్నారంట మా డాక్టర్ గారు. మంగళవారం ఎందుకురా? మంగళవారం మంచిది కాదు కదా, బుధవారం వెళ్ళండి బాగుండిద్ది. ఏమండి, బుధవారం వెళ్ళండి బాగుంటుంది. కొంతమంది అండి డెలివరీ డేట్ మంగళవారం కానీ, లేదంటే మూడం కానీ, లేదంటే అమావాస్య రోజు కానీ ఏమన్నా డాక్టర్ గారు ఈ స్కానింగ్ రిపోర్ట్లో డెలివరీ డేట్లు మార్చేస్తున్నారు. మీకు అర్థమైందా? డెలివరీ డేట్లు మార్చేస్తున్నారు. ఏమండి, అయితే దాని తర్వాత అండి, లేదంటే యువతలండి ఆ డేట్ మాత్రం వద్దండి. ఏమా ఆ డేట్ ఏమైంది? ఆ డేట్ మంచిది కదండి. ఏమండి, నేను అంటానండి, మంగళవారం మీ భర్త గారు నూజులో పడిపోయారండి, తాడు వేసుకోకుండా, ఏమండి ఇది మంగళవారం రేపు పొద్దున వస్తానని అంటారండి, అన్నారు కదండి. వెంటనే అయ్యో నా భర్త నా భర్త అని వెళ్ళి వెంటనే కాపాడరండి. మంగళవారం నీకు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ ఎక్కించాలి. ఏమంటే డాక్టర్ ఇది మంగళవారం బ్లడ్ ఎక్కించుకోకూడదు, బుధవారం ఎక్కిద్దాంలేండి అని అంటే, అప్పుడు డాక్టర్ అంటారు బుధవారం ఎక్కించవచ్చు కానీ నీకు ఎక్కించాలా లేదంటే బాడీకి ఎక్కించాలా అంటాడు. నీకు అర్థమైందా? అమ్మా, ఇంకా రోజులు చూస్తున్నారా? ఇంకా వారాలు చూస్తున్నారా? ఇంకా ముహూర్తాలు చూస్తున్నారా? ఆ నలకలో పోలేదు, ఇంకా పోలేదమ్మా, ముహూర్తాలు చూస్తున్నారా? ఇంకా ముహూర్తాలు చూసేవాళ్ళు ఉన్నారా? పెళ్ళిళ్ళకి అవండి, మీరు నిజంగా చెప్పండి హానెస్ట్గా, పెళ్ళిళ్ళకి ఈ మే నెల కాకోకుండా మూడోలో కానీ అమావాస్య రోజుల్లో కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారండి? ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారా? ఓ దైవజనుడు అన్నాడండి, భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ దైవజనుడు పిల్లలకంట అమావాస్య రోజులోనే పెళ్ళిళ్ళు చేశాడంట. దానికి అలా ప్రథమమైన కారణం ఏంటంటే, అమావాస్య రోజున రోజులు బాలేని రోజున ఫంక్షన్ హాల్ రేట్లు ఎంతో తెలుసా మీకు? 50,000 అయితే 15,000కే ఇచ్చేస్తాడు, 10,000కే ఇచ్చేస్తాడు. క్యాటరింగ్ తెలుసా మీకు ఎంత తక్కువ ఉంటుందో తెలుసా? ఎప్పుడన్నా అలా ఆలోచించారండి? అలా ఆలోచించారా? ఈ రోజు మంచిది కాదు. ఎందుకో కొంతమంది అండి, మా చిన్న వయసులో మా చిన్నాన్నగారు ఒక కంప్యూటర్ కొంటే ఉదయాన్నే 6 గంటలకు పెట్టింది మా నాయనమ్మ గారి ముహూర్తం. ఉదయాన్నే 6 గంటలకు పెట్టింది. నేను అనుకున్న 6 గంటలకి ఎవరు వస్తారు విశ్వాసులు, 6 గంటలకి ఎవరు వస్తారు పాస్టర్ గారు అన్న. నిజంగా విశ్వాసులు రాలేదు, పాస్టర్ గారు మాత్రం వచ్చారండి. విషయం ఏంటంటే, పాస్టర్ గారు వచ్చారు, చక్కగా స్విచ్ చేశారు, ప్రార్థన చేశారు, కంప్యూటర్ ఆన్ అయింది. అంటే చెబుతున్నా వినండి. దాని తర్వాత 2 రోజుల తర్వాత మా నాయనమ్మ గారు ఒక ఉల్లిమ్మ గారు అని ఒక కొట్టు ఉంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళారు. కొట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు చెప్పినట్టే 6 గంటలకి కంప్యూటర్ ఓపెనింగ్ చేయించామని అంది. అది నా దగ్గరే అంది. అప్పుడు నేను అనుకున్నాను, ఈమె చెప్పిందని 6 గంటలకు పెట్టిందా మా నాయనమ్మ? ఈ 6 గంటలకు పాపం. అప్పుడు నేను అనుకున్నానండి, ఆలోచించాను, ఆ సేవకుడు 2-3 ఊర్లు దాటి వచ్చాడు మళ్ళీ. అర్థమైందండి? కొన్నిసార్లు అండి సేవకులకి తప్పిస్తా ఏమండి, మనం చేసే కొన్ని ఈ రోజులు వాళ్ళకి చెప్పరు, సేవకులకి చెప్పరు కదా. ఒకసారి గృహప్రవేశం అంట, ఆయనేమో కరెక్ట్గా ఉదయాన్నే 7 గంటలకే ఆవును దాటిచ్చేయండి ఇంట్లోకి అన్నాడంట. ఈయనేమో 10 గంటలకు ప్రార్థన పెట్టించుకున్నాడు. ఆ పాస్టర్ గారు నన్ను కూడా పిలిచారు. నన్ను ఎందుకు పిలిచారా అనుకున్నా. వెళ్ళి చూస్తే అక్కడ లోపల ఆ గోధుమలు, ఆ ఏవో వడ్లు, ఆ ఆవు, అదేదో తొక్కిన ముద్రలు అవన్నీ ఉన్నాయి. అయ్యగారు మనం వెళ్ళక ముందే ఏదో వెళ్ళింది అనుకుంటానన్నా. అయ్యగారు గట్టిగా అరవమాకండి, వాళ్ళ ఇంటి ఆ ప్రార్థనకు రారండి బాబు అని అన్నారు. మీకు అర్థమైందా? సేవకుడు కూడా బెండ్ అయిపోతున్నాడండి విశ్వాసులకి. అంటే నేను అనేది నేను తప్పుగా మాట్లాడలేదు కానీ, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ, కొంతమంది అలా ఉన్నారండి. రోజులు చూసేవాళ్ళు, వారాలు చూసేవాళ్ళు, వాస్తులు చూసేవాళ్ళు. ఏమండి, నలకలు ఉన్నాయా, వాస్తులు ఉన్నాయా కొంతమందికి? ఎక్కడే పెట్టాలండి కిచెను, అక్కడ పెట్టకూడదండి కిచెను. ఏమ్మా అక్కడ పెడితే ఏమైతే, ఇక్కడ అగ్నిది వచ్చి ఆగిపోద్ది. లేదండి మీరు ఎలాగోలా చేయండి, ఇక్కడ ఎలాగో చేయండి, ఎవరో చెప్పేలా చేయండి అంటారు. అర్థమైందా? ఇక్కడే బెడ్రూమ్ ఉండాలంట, అక్కడే బెడ్రూమ్ ఉండాలంట. కొంతమంది అండి చింత చచ్చినా ఇవి బాగుంటాయి, ఇవి బాగా వస్తే మనకి చాలా ఫాలోయింగ్లో ఉన్నారు మీరు.
చింత చచ్చినా పులుపు చావదండి. ఇలా రకరకాలుగా క్రైస్తవ జీవితాన్ని ఎన్ని నలకలతో నింపేసుకున్నామండి. 3వ నెల 6వ నెలలో ప్రెగ్నెంట్ వస్తే ఈ టైంలోనే దాటించేయాలి కోడల్ని. ఏమండి, భర్త భార్య ఆషాఢంలో దూరంగా ఉండాలి. ఏమండి, ఇలా రకరకాలుగా అనేకమైన ఆచారాలతో నమ్మకాలతో ఇలా అనేకమైన కార్యాలు చేస్తున్నారే. గమనించండి ప్రియులారా, ఎప్పుడు చదవలేదా? యాకోబు వంశస్థులారా, మీరు తూర్పు దేశంలో ఉన్న ఆచారాలని సాంప్రదాయాల్ని ఫాలో అవడానికి వీల్లేదు. తూర్పు దేశం అంటే ఏంటి? ఒక మలేషియా కావచ్చు. తూర్పు దేశం అంటే ఏంటి? ఒక జపాన్ కావచ్చు. తూర్పు దేశం అంటే ఏంటి? ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఏంటి? ఒక ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు. ఈస్టర్న్ కంట్రీస్లో ఎక్కడా లేనంతగా ఆచారాలతో సాంప్రదాయాలతో ఉండడం అనేది ప్రభువుకి ముందే ఎరుగుదును. అందుకనే చెప్పాడు, తూర్పు దేశంలో ఉన్న సాంప్రదాయాలు మీరు ఫాలో అవడానికి వీలేదు. బైబుల్ కల్చర్, మన కల్చర్ బైబిల్లో ఉందా? ఆ రోజు చూడమని ఉందా? ఆ వారం చూడమని ఉందా? ఆ సమయం చూడమని ఉందా? నీ గుండెల్లో మంచి మనసుంటే ఆ సమయం ఏదైనా ఒకటే. నీ గుండెల్లో మంచి మనసు ఉండాలి. ఆ పని చేయడానికి నీ గుండెల్లో మంచి ఆలోచన ఉండాలి. ఎప్పుడు ప్రారంభించబడిన అనుకూలంగా సేవకుడికి, మందిరానికి, ప్రార్థనకి అనుకూలంగా ఒక సమయాన్ని పెట్టుకో. అర్థమైందా? గమనించండి ప్రియులారా, ఇలా అనేకమైనవి సమర్పణ లేకోకుండా, దేవునికి ప్రత్యేకంగా మనం సమర్పించుకోకుండా, దేవునికి ఇష్టానుసారంగానే మనం ఉండాలి అన్న ఆలోచన లేకోకుండా, నేను అనేది ఏంటంటే బొట్టు. కానీ దేవుని కంటే ఏది కూడా మనకు ఎక్కువ కాదు. బంగారం కంటే మనకు దేవుడే ఎక్కువ, ధనధాన్యాల కంటే మనకు దేవుడే ఎక్కువ. మీకు అర్థమైందా? ఆస్తుల కంటే దేవుడే ఎక్కువ, పొలాల కంటే దేవుడే ఎక్కువ. ఎందుకు అనంటే ఆస్తులు మోసం చేయొచ్చు, బంగారం మోసం చేయొచ్చు, ఈ లోకస్తులు మోసం చేయొచ్చు. డబ్బును చూసి విలువిచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది, ఆస్తులను చూసి విలువిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, అధికారాన్ని చూసి విలువిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ అధికారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆ పొలాలు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, బంగారం లేకపోయినా అందరూ మోసం చేస్తారు. కానీ మనం సేవిస్తున్న నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మోసం చేయడు. హల్లెలూయా! ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ఆపత్కాలములలో ఆదుకొనదగిన నమ్మకమైన సహాయకుడండి ఆయన. నమ్మకమైన సహాయుడు. ఈ లోకంలో అందరూ విడిచిపెడతారండి. కానీ గమనించండి ప్రియులారా, డబ్బు కంటే, లోకం కంటే నాకు నా దేవుడే ముఖ్యము, నా దేవుడే ఆశ్రయము, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని నువ్వు మొర్ర పెడితే నా ప్రభువు నీ దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క అవసరతను నా ప్రభు తీరుస్తాడు. నీ మనసులో ఏ అవసరం ఉందో నాకు తెలియదు, ఏ కొరత ఉందో నాకు తెలియదు, ఏ అక్కర ఉందో నాకు తెలియదు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగించుకునే దగ్గరికల్లా నువ్వు ఒక నిర్ణయాత్మకంగా, ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీ గుండెల్లో ఉన్న ప్రతి ఒక్క ఆశను నెరవేరుస్తాడు. హల్లెలూయా! ఆయన ముఖ దర్శనములో సమస్త ఆకరులు కొట్టివేయబడతాయి. కానీ చాలామంది అండి, భక్తండి ఎక్కువ అయ్యే కొలది వెన్ సీనియారిటీ ఈజ్ ఇంక్రీజ్, ఏం డిక్రీజ్ అయిపోద్ది? సిన్సియారిటీ డిక్రీజ్ అయిపోద్ది. మీకు అర్థమైందా? వెన్ సీనియారిటీ ఈజ్ ఇంక్రీజ్, సిన్సియారిటీ ఈజ్ డిక్రీజ్ అయిపోద్ది. గమనించండి ప్రియులారా, అనుభవం కంటే నమ్మకత్వం గొప్పదండి. మీకు అర్థమైందా? ఈరోజు చాలామంది అండి ప్రౌడ్ అండి, గర్వం అనే నలకలు ఉన్నాయండి. గర్వం అనే నలకలు ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు మందిరంలోకి వచ్చి భక్తి చేస్తే చాలు, ఆ పక్కన ఎవరో తాగుబోతు బ్రదర్ వచ్చి కూర్చుంటే చాలు, నా పక్కన కూర్చోడానికి అర్హత ఉందా? సరే చూద్దాం, ఆగండి అని ఎంత ప్రౌడో లోపల. నాకు వాక్యం చదవడం వచ్చు, అది ఆవిడికి వాక్యం చదవడం కూడా రాదు. ఎంత ప్రౌడో. నాకు పాట పాడటం వచ్చు, ఆ వ్యక్తి పాట పాడితే అందరూ వెళ్ళిపోవాలి. ఏమండి ఎంత ప్రౌడో. ఏమండి గమనించండి, తీసుకెళ్తుందా? సీనియారిటీ తీసుకెళ్తుంది అనుకున్నారా? సీనియారిటీ తీసుకెళ్తుందా? నమ్మకత్వం మనల్ని ప్రభువుకి దగ్గర చేస్తుందండి. ఏమండి నేను అంటానండి, మనకి పిస్సరంత గర్వం కూడా ఉండకూడదండి. పిస్సరంత గర్వం కూడా ఉండకూడదు. మనకి ఎప్పుడైతే ప్రౌడ్ అనేది మన గుండెల్లోకి వస్తుందో మనల్ని మనం హెచ్చించుకుంటూ ప్రారంభిస్తాం. మనల్ని మనం హెచ్చించుకుంటూ ప్రారంభిస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టేస్తామమ్మా. దేవుణ్ణి పక్కన పెట్టేసి, విశ్వాసులను పక్కన పెట్టేసి, మందిరాన్ని పక్కన పెట్టేసి, పరిచర్యని పక్కన పెట్టేసి నువ్వు పరిచర్య చేయలేవండి. మీరు పరిచర్య చేయలేరు. నిజామాబాద్లో ఒక దైవ సేవకుడు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ చర్చిలో ఉన్న కలెక్టర్లు కుర్చీలు వేస్తారంట. ఆ కుర్చీల్ని చక్కగా క్లాత్తో తుడుస్తారంట. మీకు అర్థమైందా? కలెక్టర్లు
డీజీపీలు సహితం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన అధికారంతో ఉన్న వారు కూడా వస్తారంట. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నట్లుగా అస్సలు ఉండరంట. అధికారంలో ఉన్నట్లుగా అసలు ఉండరంట. మొన్న ఈ మధ్య ఒక దైవజనుడి సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఒక వ్యక్తి ఒక స్త్రీ అంట చక్కగా పరిచర్యకి వచ్చి మందిరంలో ఎవరో రాకముందు మాఫ్ పెడుతుందంట. చక్కగా తడిగుడ్డ పెట్టుకుని చక్కగా మాఫ్ పెడుతుందంట. ఒక సంఘ పెద్ద వచ్చాడు. ఏమా ఎంతసేపు మాఫ్ పెట్టడం, త్వరగా పెట్టు, త్వరగా ఆరాధన స్టార్ట్ చేయాలని అన్నారంట. ఆయన మాఫ్ పెట్టక ముందే ఇక ఈయన హడావిడిగా ఆవిడ్ని చెడాబెడా బాధేసి ఏదో మాటలు మాట్లాడేసి వీళ్ళు లేటుగా వస్తారు, లేటుగా చేస్తారు, పరిచర్య లేదంటే ఏమి గౌరవం ఉండదు, తగ్గింపు లేదు అని ఇష్టానుసారంగా పెద్ద మనిషి మాట్లాడేసాడంట. మాట్లాడేసిన తర్వాత ఆవిడ మాఫ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని మోకాళ్ళతో చక్కగా వెళ్ళిపోతూ ఆవిడ ఎక్కడికైతే వెళ్తుందో ఈయన డాబా మీద నుంచి చూస్తే అక్కడ ఒక కాన్వే ఆగిందంట. ఆ కారుల కాన్వే మీద వెళ్తుందంట. ఎక్కడికో వెళ్తుందంట. ఒక 2-3 కార్లు కాన్వే ఉందంట. అప్పుడు ఈ పాస్టర్ గారిని వెళ్ళి, అయ్యో బాబు అక్కడ ఇందాకండి మాఫ్ చేసిందండి, ఎవరో అండి మనకు తెలియదండి, నేను ఎదు పడితే అది మాట్లాడేసాను, కారులో వెళ్తుంది ఎవరు అంటే ఆవిడ ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి అధికారి అయ్యా, ఆవిడ తగ్గించుకొని చక్కగా పరిచర్య చేస్తుంది, ఆవిడ అన్నావా అనని ఈ పాస్టర్ గారు అన్నారంట. మీకు అర్థమైందా? పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారులు తగ్గించుకున్నారే, కలెక్టర్లు తగ్గించుకున్నారే, రాజులు తగ్గించుకున్నారే. మీకు తెలుసా, మన జీవము కలిగిన యెహోవా ముందు అందరూ కూడా సాగిలపడాల్సిందే, అందరూ కూడా మోకాళ్ళు వంగాల్సిందే. గమనించండి ప్రియులారా, మనలో ప్రౌడ్ రావడానికి వీల్లేదండి, గర్వం రావడానికి వీల్లేదండి. నేనెంత మనకు తగిన మాటలు కాదండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ మొదటి మెట్టు ఎక్కామో అది నీకు గుర్తుంటే ఎప్పుడు దీనంగానే ఉంటాం, ఎప్పుడు తగ్గింపుతో ఉంటాం. గమనించండి ప్రియులారా, తగ్గింపుతో ఉన్నవాడు ఆ సమయంలో ఏమీ లేకోకుండా ఉండొచ్చు, అందరి ముందు వెలివేయబడిన వాడిగా ఉండొచ్చు, అందరి ముందు హేళన చేయబడచ్చు, కానీ నా దేవుని దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తాడండి. హల్లెలూయా. తగ్గించుకున్నవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఏ నాలుకలు అడ్డుగా ఉన్నాయో ఈ రాత్రి ఈ పగలు, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ పగలు నిర్ణయం తీసుకోండి. దేవా, నీకు నాకు మధ్యలో ఉన్న ఈ నాలుకలు ఏమున్నాయో ఆ నలకలను తొలగించి నీకు నాకు ఒక బంధాన్ని ఏర్పాటు చేయ్యా, నేను నీకు దగ్గర అవుతానయ్యా, ఒక నిర్ణయం తీసుకునే జ్ఞానం ఇవ్వయ్యా అని ఒక్క నిర్ణయం నువ్వు తీసుకొని ప్రార్థన చేయగలిగితే నా ప్రభు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన కార్యాలని మన ప్రభు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గమనించండి పిల్లలు, రెండవ నిర్ణయం చెప్పడానికి బాగా సిద్ధంగా ఉన్నాను. దానియేలు గ్రంథం రెండవ నిర్ణయం 3వ అధ్యాయము. అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగో అన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 17వ వచనం, నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. చాలు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్ని పరీక్ష గుండా ముందుకు వెళుతున్నారు. గమనించండి ప్రియులారా, అక్కడ నెబుకద్రాజు అక్కడ ఉన్న ప్రతిమకు నమస్కరించాలని, ప్రతిమకు మొక్కాలని అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దండోర వేయించాడు. అందరూ మొక్కుతున్నారు. పరిస్థితులన్నీ కూడా ఈ షడ్రకు మేషకు అబేద్నెగోకు ప్రతికూలంగా ఉన్నాయి. గమనించండి ప్రియులారా, ఈ రాజు అంటాడు, షడ్రకు మేషకు అబేద్నెగో ఈ ప్రతిమను మొక్కకపోతే ఇక మీ పని అవుటే అని అన్నట్లుగా మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అండి. గమనించండి ప్రియ రాజా, చదువుదాం ఒకసారి. నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. నువ్వు రాజైనా సరే ఈ దేవతలకు, ఈ ప్రతిమకు మేము మోకం. ఏమండి గమనించండి పిల్లలు, కొన్నిసార్లే కాదు, ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు ఏం బాలా, అవునా? రాష్ట్రంలో పరిస్థితులు ఏం బాగులా, జిల్లాలో పరిస్థితులు ఏం బాగులా, ఊరిలో పరిస్థితులు ఏం బాగులా. నేను అంటాను, నీ కుటుంబంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు ఏం బాగో, నీ వ్యక్తిగతమైన జీవితంలో కూడా పరిస్థితులు బాగో. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వంగిపోకోకుండా, బెండ్ అవ్వకోకుండా, ఆత్మీయ రోషంతో, ఆత్మీయ వైరాగ్యంతో ప్రభువును చేరుకునే విశ్వాసంలో నువ్వు ముందుకు నడిస్తే, అలాంటి ఒక నిర్ణయం తీసుకొని
ఒక ఆత్మీయ రోషంతో నేను నింపబడితే నా ప్రభువు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. షడ్రకు మేషకు అబెద్నెగో లొంగిపోవడానికి 1 నిమిషం పట్టదండి. లొంగిపోవడానికి 1 నిమిషం పట్టదు. గమనించండి ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే షడ్రకు మేషకు అబెద్నెగో ముగ్గురు ఒకే మాట అండి. మీకు అర్థమైందా? ముగ్గురు ఒకే మాట అండి. ముగ్గురు కూడా ఒకళ్ళేమో చూద్దాంలే షడ్రకు, కొంచెం సేపు ఆగుదామా అబెద్నెగో అన్నారా? అలా ముగ్గురు కూడా ఒకే మాట, వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండములో వేసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. రక్షించకపోయినను మెమ్మకం. మీకు అర్థమైందా? గమనించండి ప్రియులారా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అగ్నిలో షడ్రకు మేషకు అబెద్నెగో వేయబడ్డారు. శ్రమల కొలిమిలో మనం వేయబడకపోతే ఆయన రూపాన్ని మనం చూడలేము, ఆయన రూపంలోకి మనం చెక్కబడలేము. గమనించండి ప్రియులారా. షడ్రకు మేషకు అబెద్నెగో దేవుని పక్షాన నిలబడ్డారు, దేవుని వైపు నిలబడ్డారు. దేవుడే కావాలనుకున్నాడు. దేవుడే మా దేవుడు, నిజమైన దేవుడు, సజీవము కలిగిన దేవుడు యెహోవాయే. భయపడలా, వెనుచూపలా, బెదరలా, జడియలా. ప్రభుత్వానికి భయపడుతున్నారా? పరిస్థితులకు భయపడిపోతున్నారా? స్థితిగతులకు భయపడిపోతున్నారా? ఓ దినం వస్తుంది, రాజులు సహితం మోకాళ్ళు వేయాల్సిందే. రాజులైన, మంత్రులైన, అధికారులైన, ప్రధానులైన ఆయన ముందు రద్దే. కాబట్టి గమనించండి ప్రియులారా. జీవము కలిగిన నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వశక్తి కలిగిన ప్రభు పక్షాన ఉంటావా, లేదా పరిస్థితులకు లొంగిపోతావా? దేవుని పక్షాన్ని నిలబడతావా, లేదంటే శ్రమలు, పోరాటాలు, కష్టాలు, అదును ఉంది కదా, సదును దొరికింది కదా, ఇష్టానుసారంగా ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిన చేపలాగా మారిపోతావా? నీ ఇష్టం. గమనించండి పిల్లలు. బతికున్న చేప ప్రవాహానికి ఎదురెత్తు వెళ్తుంది, అవునా కదా? శ్రమలు ఉండవంటారా ఎదురీదేటప్పుడు? ప్రవాహపు తాకిడి ఉండదంటారా? ఫోర్స్ ఉండదంటారా? ప్రవాహానికి ఎటు కొట్టి వెళ్తామో తెలియదు అన్నట్లుగా అయినప్పటికీ కూడా దాని బలమంతా ఉపయోగించి ఆ చిన్న చేపే కొట్టుకుంటూ వెళ్తుంది, ఆ చిన్న చేపే ఎదురెత్తుంది. ఏమండి, రోజు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, ఫుల్ ప్రోటీను, ఇంత తిని ఇంత బలవంతులుగా ఉండి, ఇంత 6 అడుగులు 5 అడుగులు ఉండి ఆ చిన్న చేపే చక్కగా ఎదురెత్తుంది, మనం ఎదురెత్తలేకపోతాం ఏంటండి? ఏమండి, లోకానికి కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు, లోకానికి కలిసిపోయేవాళ్ళు, లోక ఆచారాలకు కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు, లోక మాటలకు కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు అవును లేరా? గమనించండి ప్రియులారా. నువ్వు ఎలా ఉండాలంటే అండి, నేను ఎప్పుడు కూడా అనుకుంటాను ప్లేన్గా ఉండాలండి, ప్లేన్గా ఉండాలి. ఇక్కడ లోపల ఒక రకంగా, బయటకు ఒక రకంగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా ప్లేన్గా ఉండాలి. మందిరంలో ప్లేన్, ఇంట్లో ప్లేన్, ఉద్యోగంలో ప్లేన్, బస్సులో ప్లేన్. ఎవరిని చూసి నువ్వు ఎంతగా ప్లేన్గా ఉన్నావు? వెనకాల నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చూసి నా ప్రభు ఉన్నాడు. ఏంటి ధైర్యం? నా దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన ప్రభు నాతో ఉన్నాడు. మన ధైర్యం ఏంటంటే ఆ ప్రభువుని మించిన శక్తి ఏమైనా ఉందా? ఆ ప్రభువుని బీట్ చేసేవాడు ఎవడన్నా పుట్టాడా? ఆయనకి మించిన శక్తి ఏమైనా ఉందా? ఆయనకి మించిన ఆధారం ఏమైనా ఉందా? ఆయనే మనకు తోడుగా ఉండగా నీకెందుకు భయమా? లోకానికి నువ్వెందుకు భయపడాలి? రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు మన తండ్రి. ఆయన బిడ్డలం, రాజకుమారులమే, రాజకుమార్తెలమే. భయపడిన అవసరంలా, లోకం చూసి, శ్రమలు చూసి భయపడిన అవసరంలా, ఇబ్బందులు చూసి భయపడిన అవసరంలా. శ్రమల ప్రవాహపు తాకిటిలో నిన్ను ఎలా నిలబెట్టాలో నా ప్రభువుకి తెలుసు. నిన్ను ఎలా నిలబెట్టాలో, నీకు ఎలా జయమివ్వాలో, నిన్ను ఎలా నడిపించాలో, ఎలా ఎదురు ఈదాలో నా ప్రభువుకి అన్నీ తెలుసు. నా ప్రభువుకి నీ జీవితాన్ని అప్పచెప్తావా? నా ప్రభువుకి ఒక అవకాశం ఇస్తావా? నా ప్రభువు నీ గుండెల్లో ఉండే విధంగా ఒక చోటు ఇస్తావా? ఈరోజు కుటుంబస్తులకు ఒక అవకాశం ఇస్తున్నావుగా, పోలీసులకు ఒక అవకాశం ఇస్తున్నావుగా, వాళ్ళకి చేతగాని వాళ్ళకి అవకాశం ఇస్తున్నావుగా. సర్వశక్తి కలిగిన దేవుడికి అవకాశం ఇవ్వలేవా? ఆయన చేతగానివాడా? అసమర్థుడా? ఆయనకి ఏమీ రాదా? ఆయన కార్యాలు చేయలేదా? కార్యాలు చేయలేనుడా? సముద్రాన్ని పాయలుగా చేయలేదా? శ్రమల్ని పాయలుగా చేయలేడా? హాగరు నీరు కోసం ఎదురు చూస్తాను. ఎక్కడ? ఎడారిలో ఉన్నావేమో పరిస్థితులన్నీ కూడా. ఎండిపోయిన నేలలాగా ఉందేమో నీ పరిస్థితి. ఎండిపోయిన
జీవితాలుగా ఉన్నాయేమో నీ పరిస్థితి. కానీ నా ప్రభు ఏం చేశాడో తెలుసా? హాగరు ఏడుస్తున్న సమయంలో ఇష్మాయిల్ చేసుకొని తన బిడ్డను చూసుకొని ఎడారిలో నీటి బొగ్గలను ఏర్పాటు చేశాడండి. నీటి ఓటలను, జాలలో కలిగిన నీటి ఓటలను ఏర్పాటు చేశాడు నా ప్రభు. హల్లెలూయా. ఆయనలో లోపమేమి లేదు, ఆయన అసమర్థుడు కాదు, ఆయన చెయ్యలేనోడు కాదు. ఎడారిలోనే నీటిని రప్పించాడు. నీటి చుక్క ప్రవాహం, ఎడారిలో నీటి ప్రవాహం మనుషులకి అసాధ్యమే, కానీ నా ప్రభుకి సాధ్యమే. గమనించండి ప్రియులారా, నీటిని ద్రాక్షారసంగా మార్చాడండి. మన జీవితాన్ని మధురంగా మార్చగలడండి. మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి మధురంగా మార్చడానికి నా ప్రభుకి అరక్షణం పట్టదరమ్మా. అరక్షణం పట్టదు. నువ్వేదో అనుకుంటున్నావు, సంవత్సరం పట్టిద్ది అనుకుంటున్నావు, 2 సంవత్సరాలు పట్టిద్ది అనుకుంటున్నావు, 5-6 సంవత్సరాలు పట్టిద్ది అనుకుంటున్నావు, ఎంతో కాలం పట్టిద్ది అనుకుంటున్నావు. ఆయన అనుకుంటే ఎంతసేపు? అరక్షణం పట్టదు మన ప్రభు కార్యం చేయాలంటే. ఎందుకంటే ఆయన అలాంటి సమర్థుడు. రెప్పపాటులో రాకడ వస్తుందా రాదా? మీరు కొంతమంది నమ్మట్లేదు. రెప్పపాటులో రాకడ వస్తుందా రాదా? మరి రెప్పపాటులో నీ జీవితంలో అద్భుత కార్యం చేయలేడా? రెప్పపాటులో రాకడే వస్తుంది. రెప్పపాటులో నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన దానికి ఎక్స్పర్ట్. ఆయన దానికి ఎక్స్పర్ట్, నైపుణ్యత కలిగిన వాడు. అవి చేయడంలో ఆయన దిట్ట. ఏం చేస్తాడు? బ్రతుకులు మారుస్తాడు. ఏం చేస్తాడు? స్థితిగతులు మారుస్తాడు. ఏం చేస్తాడు? నీ జీవితాన్ని మార్చేస్తాడు. జీవితాన్ని మార్చేస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. నీ వేదనను తొలగిస్తాడు. నీ దుఃఖ దినములను ఇక మీద నుంచి దేవుడు సమాప్తం చేస్తాడు. ఇవ్వగలవా ఆయనకి అవకాశం? ఇవ్వగలవా? షడ్రకు మేషకు అబెద్నెగో దేవుడికే ఇచ్చారండి. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలండి అవకాశం. ఎందుకంటే మనుషులు మోసాలు చేసేవాళ్ళండి. ఎన్నో పోరాటాల నడుము నేను కొంతవరకు రాగలిగాను. నేను చెప్తానండి, మనుషుల ఆలోచనలు ఒట్టివే అని బైబిల్ చెబుతుందా లేదా? అవునా? ఇవి మంటి ఘటాలే అని బైబిల్ చెబుతుందా లేదా? ఎన్నో పోరాటాలండి. మనల్ని చూసండి కొన్నిసార్లు మన ముందు పొగిడిన వాళ్ళే మన వెనకాల గోతులు తవ్వే ప్రయత్నం చేస్తారు. మనం కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. కొంతమంది రకరకాలుగా ప్రవర్తిస్తారు. కానీ గమనించండి ప్రియులారా, నేను చూసిన ప్రేమ, నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీలో పాపం ఉన్నప్పటికీ కూడా నిన్ను మెడల మీద కూర్చోబెట్టుకోవాలి అనే ఆశతో ఉన్న ప్రేమ. ఆయన మనలో పాపం ఉన్నప్పటికీ కూడా మన కొరకు రక్తము కార్చిన ప్రేమ, ఆయన చేతిలో మేకులు కొట్టించుకున్న ప్రేమ, శరీరం అంతా కూడా నుజ్జుగా అయినప్పటికీ కూడా మన కొరకు ప్రాణమును బలిగా మార్చుకున్న ప్రేమ. అది ఏకైక ప్రేమ, అది అగాపే ప్రేమ, అది యేసయ్య నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే దొరికే ప్రేమ అండి. ఈరోజు నువ్వు ఎవరిని చూసి ఆనందపడుతున్నావో, ఎవరిని చూసి ఆధారపడుతున్నావో నాకు తెలియదు, కానీ షడ్రకు మేషకు అబెద్నెగో ఒకటి చూశారు, దేవునిని మాత్రమే చూశారు. మోరోవర్ ఆ ముగ్గురు కూడా యూనిటీగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే మాట. ఈరోజు నేను అంటున్నాను, ఒక దీనదాసుడిగా సంఘంలో నీ కలిగి ఉన్న జీవితం ఏంటో నాకు తెలియదు, కానీ ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉందా? ఒకరి పట్ల ఒకరికి సమాధానం ఉందా? ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉందా? మీ అందరూ కూడా నేను చెబుతున్నాను, అందరి పట్ల మంచి భావన ఉందా మీ గుండెల్లో? అందరి పట్ల ఏ ఒక్కరిని తీసేయకోకుండా, సేవకుని తీసేయకోకుండా, సేవకురాలను తీసేయకోకుండా, పరిచారకుని తీసేయకోకుండా, వేరే వ్యక్తిని తీసేయకోకుండా, ఆ తల్లిని తీసేయకుండా, ఏ వ్యక్తిని తీసేయకోకుండా మీ గుండెలో అందరి పట్ల మంచి భావన ఉందా? నేటి క్రైస్తవ సంఘాల్లో అది కరువైపోయింది. ఒకరినొకరు దూషించుకునే తత్వం, ఒకరికొకరు ఐక్యత లేకపోవడం. ఏక ఆత్మతో ప్రార్థన చేశారు కాబట్టి మేడగదిలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. పరిశుద్ధాత్ముడు వారి మీద ఆవరించగానే, గమనించండి ప్రియులారా, వారు సింహము వలె సింహగర్జన చేశారు సువార్తను ప్రకటించడానికి. అవునా కదా? ఐక్యత. ఎక్కడ నా నామమున 2-3 కూర్చొని ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. 2-3 యూనిటీ, ఐక్యత. నువ్వు ఎవరిని ఉద్దేశించుకుంటే మాట్లాడుతున్నావో నాకు తెలీదు, కానీ గమనించండి ప్రియులారా, అందరి పట్ల ఒక మంచి భావన ఉందా? నువ్వు తీసుకోవాల్సిన రెండో నిర్ణయం ఏంటంటే, నా శ్రమలు ఎలా ఉన్నా, నా పోరాటాలు ఎలా ఉన్నా, ఒక రకంగా చెప్పాలంటే అగ్నిగుండం నా ముందున్నప్పటికీ కూడా, రాజులు నా ముందున్నప్పటికీ కూడా, అధికారులు నా ముందున్నప్పటికీ కూడా, లోకం నా ముందున్నప్పటికీ కూడా, జీవము కలిగిన దేవుని పక్షానే నేను ఉంటా. ఆయన కాపాడగలిగిన సమర్థుడు.
అద్భుతాన్ని చేయగలిగిన గొప్పవాడు, ఆశ్చర్యకార్యాన్ని చేయగలిగిన ఆశ్చర్యకారుడు. ఆయనే నా ఆధారం, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా తండ్రి. ఎందుకంటే నా ప్రభువు నాతో మాట్లాడాడు, నేను నీకు తండ్రిగా ఉంటాను, నేను నిన్ను చేర్చుకుంటాను బిడా అని నాతో మాట్లాడిన దేవుడు. నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు నాతో మాట్లాడిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మీ తండ్రిగా ఉంటాను, నేను చేర్చుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఆయనే మనకు తండ్రిగా ఉంటాను అని ఆయనే వాగ్దానం చేసినప్పుడు మనకింకెందుకు భయం? అగ్నిగుండం లాంటి శ్రమ ఉందేమో. నేను మీ శ్రమల్ని వర్ణించలేను, మీ శ్రమలను నేను చెప్పలేను. కానీ గమనించండి ప్రియులారా, మీ శ్రమ అగ్నిగుండం కంటే పెద్దదైనప్పటికీ కూడా అగ్నిగుండాల్లో కూడా 4వ రూపంగా వచ్చిన వాడు నీ శ్రమలలో 2వ రూపంగా నీ పక్షాన యుద్ధం చేయలేడా? హల్లెలూయా. నీ పక్షాన యుద్ధం చేయలేడా? నీ పక్షాన మాట్లాడలేడా? ఎవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మనకంటే ఆయనకే బాగా తెలుసు. నీ మాటలు వ్యర్థం, నీ మాటలు అంతా బుసే, నీ మాటలు పనిచేయు, నీ ప్రయత్నాలు వ్యర్థం. కానీ గమనించండి ప్రియులారా, 4వ రూపంగా వచ్చిన వాడు మనకు 2వ రూపంగా రాలేడా? శ్రమల్లో మనతో ఉండలేడా? ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, శ్రమల గుండం నా ముందుంది, అగ్నిగుండం నా ముందుంది, నేను ఒక్కడినే పోరాడుతున్నా. నాతో ఉండి 2వ రూపంగా ఉండి నీ రూపంలోకి చెక్కే అవకాశమును దయచేయండి ప్రభు అని నువ్వు నిర్ణయం తీసుకోగలవా? నేను అంటానండి, షడ్రకు మేషకు అబెద్దునగో అగ్నిగుండంలోకి వెళ్ళారు కాబట్టేగా 4వ రూపం. అవునా? శ్రమల కొలిమిలో చెక్కబడితేనే కదా యేసయ్య రూపం. అవునా కదా? శ్రమల కొలిమిలిలో, ఇబ్బంది కొలిమిలిలో, ఇరుకులో, బాధలలో, కష్టాలలో, నిరాశలో, నిస్పృహలో నా ప్రభు 2వ రూపంగా ఉండి నిన్ను ఆయన రూపంలోకి చెక్కుకోవడానికి అదే కదా ఒక పునాది. శ్రమ నీ మేలు కొరకే, ఇబ్బంది నీ మేలు కొరకే, పోరాటం నీ ఆశీర్వాదానికే. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆయన నీకు 2వ రూపంగా ఉండి ఆయన రూపంలోకి ఆయనలా మారడానికి చెక్కుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన పక్షాన ఉంటావా, లేదంటే లోకం పక్షాన ఉంటావా? చాలామంది అండి శ్రమలు వచ్చినప్పుడే వెనుదిరిగిపోతున్నారు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడే వెనుదిరిగిపోతున్నారు. లేదండి, మేము వెనుదిరగట్లేదు, మేము కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుడినే వెంబడిస్తున్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడినే వెంబడిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. చాలామంది అండి వారి కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, వారి కలిగి ఉన్న స్థితిగతులను బట్టి వారు ముందుకు ఎలా వెళ్తారు. కానీ క్రైస్తవ కుటుంబంలో ఉన్న నువ్వు, యేసు రక్తంలో కడగబడిన నువ్వు, యేసు రక్తంలో ఉన్న నువ్వు వాళ్ళు నమ్ముకుంటున్నావేంటి? నువ్వు దేవుడిని నమ్మాలి కదా. షడ్రకు మేషకు అబెద్దునగో ఏం నమ్మారు? జీవము కలిగిన దేవుడిని నమ్మారు. కొంత భక్తి అండి, కొంత విచిత్రంగా ఉంటుంది. మొన్నావిడే ఏమండి గర్భఫలం మరి రావాలని మా కూతురికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే నేను అన్నాను, ప్రార్థన చేద్దాం అమ్మ, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా గర్భం ఇస్తాడు, ఉపవాసం ప్రార్థన చేద్దామంటే లేదు పాస్టర్ గారు, మీరు ఏం ఉపవాసం ఉండ అవసరం లేదు, మీ ఆరోగ్యం ఎందుకు పాడైపోవాలి, అక్కడెక్కడో అట్టి పండ్లు ఎత్తున్నారంటే అట్టి పండ్ల దగ్గరికి వెళ్తానంది. ఏడు అట్టికాయకి గర్భం చేస్తుందా? ఏమండి నేను అనేది ఏంటంటే అండి, క్రైస్తత్వం అనేది బొమ్మలో ఉన్నది కాదు, నూనె సీసాలో ఉన్నది కాదు, లేదంటే అరటికాయల్లో దానిమ్మకాయల్లో ఉండేది కాదు. నేను మాట చెప్తున్నాను ఏమండి క్లారిటీగా. దేవుడు అన్నవాడు మనిషిని చేసేవాడు, దేవుడు అన్నవాడు సృష్టిని కలుగు చేసినవాడు, దేవుడు అన్నవాడు ఆకాశమును, భూమి, నక్షత్రములను అన్నీ కలుగు చేసినవాడు. యేసు రక్తంలో కడగబడి నువ్వు, యేసు రక్తంలో ఉన్న నువ్వు ఎప్పుడైనా కూడా ఆ షడ్రకు మేషకు అబెద్దునగో రాజుకే వ్యతిరేకంగా నిలబడ్డారే, రాజ్యానికే వ్యతిరేకంగా నిలబడ్డారే. నీ కుటుంబానికి ఎప్పుడైనా నిలబడ్డావా ఎదురుగా? నీ రోడ్లో ఎప్పుడైనా నిలబడ్డావా? నీ ఇంటి ప్రజల దగ్గర ఎప్పుడైనా సానుకూలంగా? అసలుకి నిజమైన దేవుడు ఎవరు? ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని ఎప్పుడైనా ఒక మంచి సువార్తను ప్రకటించావా తల్లి? నీ రోషం, నీ ఆత్మీయ రోషం ప్రభు ఎప్పుడు గ్రహిస్తారో తెలుసా? ఎప్పుడు గ్రహిస్తారో తెలుసా? ఆయన నామమున నువ్వు దూషించబడినా, నువ్వు శ్రమలలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమి లేదు. పౌలులాగా ఒకసారండి అపోస్తలుడైన పౌలు, నాకు బైబిల్లో 2 ఫేవరెట్లు ఉన్నారు, దావీదు అలాగే అపోస్తలుడైన పౌలు. వీళ్ళిద్దరూ కూడా హేళన చేయబడిన వాళ్ళే. ఒకసారి పౌలండి ఓ ప్రాంతానికి సువార్త వెళ్ళాడండి. సువార్తకి వెళ్తే అక్కడ రక్తపు మడుగులో
అపోస్తలుడైన పౌలుని కొట్టి 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 వదిలేశారు. కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి. రక్తం దారులు దారులుగా కారుతుంది. వీడు చచ్చిపోయాళ్లే అని అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ వెళ్ళిపోయారు. ఈ మనిషి మామూలుడు కాదండి. ఈ మనిషి ఏం చేశాడు? రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి లేచి ఉదయాన్నే వేరొక ప్రాంతానికి యేసయ్యను ప్రకటించడానికి సువార్తకి వెళ్ళిపోయాడంట. మీకు అర్థమైందా? అంటే రక్తపు మడుగులు యేసయ్యను ప్రకటించడానికి అడ్డు రాకూడదు. శ్రమ యేసయ్యను ప్రకటించడానికి అడ్డు రాకూడదు. మీకు అర్థమైందా? రాజులైనా, పరిస్థితులైనా, స్థితిగతులైనా, ఇబ్బందులైనా, శ్రమ కొలిమైనా, అది అగ్నిగుండమైనా యేసయ్యను ప్రకటించడానికి నువ్వెను చూపడానికి వీల్లేదు. భయపడిన అవసరం లేదు. ఒక మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా మన ఈ మధ్య ఓ దైవజనుడు చెప్తుంటే విన్నా. ఓ దేశంలో, ఒకానొక దేశంలో ఓ సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుడంట ఆ దేశం అంతా కూడా సువార్త ప్రకటించుకుంటూ ఉన్నామంట. సమయం అయిపోయింది, ముగించేస్తా వెంటనే. ఆ దేశంలో వింటున్నారా అమ్మ? మీరందరూ ఎక్కడే ఉంటున్నారా? మీరందరూ ఎక్కడే ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా వినండి. మీరు కళ్ళు తెరిచి కూడా కొంతమంది దర్శనాలకు వెళ్తున్నారేమో నాకు డౌటు. మీరు అలా దర్శనాల్లోకి వెళ్ళే బిడ్డలు కాదు, చక్కగా ఆలకెత్తున్నారు శ్రద్ధగానే. దేవునికి వందనాలు, మీకు కూడా వందనాలు. గమనించండి పిల్లరా, ఒక దేశంలో ఆ సేవకుడు అంట, ఆ సేవకుడు ఫ్రెండ్ ప్రార్థన చేసి ఆ ఫ్రెండ్ చచ్చిపోయిన తర్వాత ఎప్పుడుగో ఈ వ్యక్తి రక్షించబడ్డాడంట. నా గురించి నా ఫ్రెండ్ ఎంత శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు, మరి నేను ఎంతగా ప్రయాసపడాలి అని సువార్త అనే పిచ్చెక్కుందంట. సువార్త అనే పిచ్చెక్కింది. గమనించండి పిల్లరా, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎలా ప్రకటిస్తున్నాడంటే దేశం అంతా ప్రకటిస్తున్నాడు. ఓ రోజు వర్షంలో బస్ షెల్టర్లో ఒక వ్యక్తి తడుస్తున్నాడంట. ఒక వ్యక్తి ఏమో గొడుగు పట్టుకుని నుంచున్నాడంట. ఈ గొడుగు పట్టుకుని వెళ్తుండగా ఆ బస్ షెల్టర్లో ఒక వ్యక్తి చూసి, అయ్యా ఇలా రండి, గొడుగులో చోటిస్తారండి అని అనగానే ఆ వ్యక్తి మెల్లగా ఇక్కడికి వచ్చాడంట. ఆ వ్యక్తి రావడంతోనే, అయ్యా ఏసే నవ్వుకున్నారా, ఏసు రక్తంలో కడగబడ్డారా, ఏసే గొప్ప ప్రేమమయుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే మంచివాడు, ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు, నా కోసం సిలువలో బలియాగంగా మార్చబడ్డాడు, ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన ఇది చేశాడు అది చేశాడు అని చెప్తుంటే ఈయన అన్నాడంట, నువ్వెవరో బాబు, వర్షంలో కూడా తగులుకున్నావు DL మూడిలాగా అన్నాడంట. ఈయన అన్నాడంట, ఆ DL మూడి ఎవరో కాదు నేనేనండి అన్నాడంట. మీకు అర్థమైందా? అక్కడ నేను జ్ఞాపకం చేసుకుంది, కన్సిడర్ చేసింది, పట్టుకుంది ఏంటంటే, ఈ వ్యక్తి ముఖం ఎవరో తెలీదు, సువార్తను బట్టి ఈయన పేరు మారు మ్రోగిపోయింది. అంటే DL మూడి అనేవాడు ఉన్నాడు, వాడు దేశమంతా కూడా సువార్త చేసేస్తాడు, ఆయన ప్రపంచమంతా కూడా సువార్త చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సువార్త పిచ్చి పట్టింది ఆయనకి అని దేశమంతా కూడా చూస్తున్నారంట, కానీ మొహం తెలీదు. అర్థమైందా? ఈరోజు గమనించండి ప్రియులారా, ఎవరైనా మందిరంలో సువార్త యోధులుగా లేవనెత్తబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసయ్య నీ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడే, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అనే బాధ్యత ఆయనంతటా ఆయన నోరారా పలికాడే, మీరు సర్వలోకముకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అన్నాడే. ఆ సువార్తను ప్రకటించే యోధులుగా ఉన్నారా? అలా పిచ్చోడుగా అయిపోయాడు కదండి, మనం పిచ్చోళ్ళగా అవ్వలేమండి, వెర్రోళ్ళగా అవ్వలేమండి అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము, దేవుడు నిమిత్తము ఉంటే కొంతమంది లోకుల దృష్టిలో మనల్ని వెర్రోళ్ళగా చూస్తారు. అది ఎలా దీవెనగా మారిద్దండి నేను చెప్తాను. DL మూడిని ఒక వెర్రోడుగా చూశారు, DL మూడిని ఒక పిచ్చోడుగా చూశారు. DL మూడి సంఘ సభ్యులు ఎంతో తెలుసా? సుమారు కొన్ని లక్షల మంది. గమనించండి పిల్లలు, ఆదివారం సంఘ ఆరాధన నడిపించడానికి ఫంక్షన్ హాళ్ళు బుక్ చేయరంట, క్రికెట్ స్టేడియంలు బుక్ చేయరంట, గ్రౌండ్లు బుక్ చేయరంట. 2-3 క్రికెట్ స్టేడియంలు కలిపితే ఎంత ఉంటుందో ఫుట్బాల్ కోర్టు, ఆ ఫుట్బాల్ కోర్టులో బుక్ చేస్తారంట ప్రతి ఆదివారం సండే స్కూల్ పిల్లలకు మాత్రమే. మీకు అర్థమైందా? పిచ్చి పట్టాలి, వెర్రోళంగా అవ్వాలి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వినటానికి మీకు కూడా ఇబ్బందిగా ఉందేమో. యేసయ్య పిచ్చి పట్టనవాడు పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు. లోకుల దృష్టిలో యేసు నిమిత్తం వెర్రిగా మార్చబడలేని వాళ్ళు, ఇదే దేవునికి ఇష్టమైన మార్గం. గమనించండి, దేవుని దృష్టిలో, పరిస్థితుల దృష్టిలో, లోకుల దృష్టిలో నువ్వు సువార్త విషయంలో వెర్రిదానిగా నువ్వు మారావా? అదేంటి బాబు పొద్దున్న సువార్త మొదలుపెట్టేసిందే, ఏమండి అదేంటి బాబు, ఆయన అసలు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, వెనకాలతో సువార్త చెప్పేస్తున్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు సువార్త చెప్పేస్తున్నాడు, బస్సులో వెళ్తున్నా పక్కన వాళ్ళు కూడా సువార్త చెప్పేస్తున్నాడు, మాస్టర్ టైం అంతా నేను అనగానే ఈ సమయం
దేవుడే కలుగు చేశాడని, ఆ దేవుడు భూమిని ఆకాశం సృష్టించాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారని సువార్త చెప్పేస్తున్నాడు. సువార్త బోరగా మారిపోయాడండి. మైకాకి ఛార్జింగ్ కావాలి, కరెంట్ కావాలి. ఈయనకంటే బాబు కరెంట్ అవసరం లేదు, మైకా ఛార్జింగ్ అవసరం లేదు అని అన్నారు. ఎప్పుడైనా అన్నారా? అంటే ధన్యులు. గమనించండి ప్రియులారా, అంతగా సువార్త నిర్ణయం తీసుకునే విధంగా ప్రార్థన చేయగలవా? నువ్వు దేవునికి దగ్గర అవ్వగలవా? పరిస్థితులు అగ్నిగుండం అండి, ఒక పక్కన రాజ్యం అండి, ఒక పక్కన రాజు అండి. ఎంత కఠినమైన పరిస్థితులు అండి. రాజుకి ఎదురుగా నిలబడ్డాడండి, ఎమ్మెల్యేకి ఎదురుగా నిలబడగలం ఏంటి అంటే ఆత్మీయ రోషంతో ఇలా ఉండాలి. లేదు అని అంటే నులివెచ్చని జీవితంతో చచ్చిపోయిన చేపవాలే కొట్టిపోవాలి. కాబట్టి నువ్వేం నిర్ణయం తీసుకుంటావు? పరిస్థితులు బాగోలేదు, రాజ్యంలో పరిస్థితులు బాగోలేదు, రాజులు నీకంటే ఎదురు తిరుగుతారు, ఎమ్మెల్యేలు నీకు ఎదురు తిరుగుతారు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే కంటే గొప్పోడు మన యేసయ్య, ఎంపీ కంటే గొప్పోడు మన యేసయ్య, సీఎం కంటే గొప్పోడు మన యేసయ్య, ప్రధాని కంటే, అధిపతుల కంటే, ఈ భూమిని ఆకాశములను సృజించిన వాడు ఆయన నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువువారు. హల్లెలూయా! ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి గమనించండి ప్రియులారా, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో నీకు తెలియట్లేదు. అసలుకే సమస్యను ఎరిగినంతగా నువ్వు దేవుడిని ఎరగలేకపోతున్నావే. ఆయన బలం ఏంటో తెలియట్లేదు, ఆయన అధికారం ఏంటో తెలియట్లేదు, ఆయన మాట పవర్ ఏంటో తెలియట్లేదు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపగలిగిన ధైర్యాన్ని దేవుడు సంసోనుకి ఇవ్వలా? ఏమండి, ఒక బోర ఒక కొండతో గిద్యోను ద్వారా దేశాన్ని, ఆ యుద్ధాన్ని జయించలా? అవునా? 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందికి భోజనాన్ని పంచలా? చిన్నవాడైన బాలుడైన దావీదు నిలబెట్టుకొని రాజ్యాన్ని కూల్చే విధంగా, గొల్యాతును చంపే విధంగా దేవుడు దావీదుకి సహాయంగా నిలబడ్లా? ప్రభు యొక్క స్పెషాలిటీ ఏంటంటే బలహీనులను ఎన్నుకొని అద్భుతమైన భీకర శూర కార్యాలు చేయడం ఆయనకి ప్రారంభం నుంచి అలవాటే. నేను అంటాను, నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నువ్వు అల్పుడివేనేమో, నువ్వు లేనిదానివేనేమో, లేదంటే నువ్వు లేనివాడేవేమో, కానీ ప్రజల దృష్టిలో నీకు ఎలాంటి విలువ లేదేమో, కానీ నా ప్రభువు నిన్ను విలువగా మారుస్తాడు, నా ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు, నా ప్రభువు నిన్ను చూస్ చేసుకుంటాడు. ఉపయోగపడని జీవితం నా ప్రభు అనేక మందికి మాదిరికరంగా నిలబెట్టే విధంగా చేస్తాడు. అనుకుంటున్నావేమో ప్రజలు నన్ను తొక్కేస్తున్నారండి, అణిచివేసేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. మనుషుల కాళ్ళ కింద మట్టి తొక్కబడిన తర్వాత కొమ్మరి ఆ మట్టిని తీసుకొని ఒక పాత్రగా మార్చి ఆ పాత్రను అనేక మందికి ఉపయోగకరంగా మారుస్తాడే మన గొప్ప దేవుడు. మనుషుల చేతిలో, మనుషుల నోళ్ళ మధ్య నానిన నీ జీవితాన్ని తీసుకుంటాడు, పాత్రగా మారుస్తాడు, అనేక మందికి ప్రయోజనకరంగా, మాదిరికరంగా నిలబడతాడు. అలా నిలబెట్టడం నా ప్రభుకి కొత్త కాదు, నా ప్రభువుకి దానిలో ఎక్స్పర్టే. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తా. ఆఖరిగా ఓ మాట చదువుతాను, సమయం లేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా కూడా తరచుగా యేసయ్య పెట్టిన నాలో ప్రేరేపణ బట్టి వాస్తవంగా చాలా చోట్ల చెప్పడం నాకు అలవాటు. ఆయన గురించి చెప్పుకోకుండా నేను ఉండలేను. ఏంటి అని అంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆయన శాశ్వతమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ సత్య సంపూర్ణుడు. అవునా? గమనించండి పిల్లలు, విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను, శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుచున్నాను. గమనించండి ప్రియులారా, ఆయన ప్రేమ గుణం కదా. ఆఖరిగా 3వ నిర్ణయం తీసుకోగలవా? ఒక నిర్ణయం ఏంటి పాస్టర్ గారు? ఆయన్ను ప్రేమించే నిర్ణయం తీసుకో తల్లి. ఆయన ప్రేమ గురించి నీకు తెలిస్తే ఆయన్ను ప్రేమించుకోకుండా ఉండలేవు. ఆయన ప్రేమను గూర్చిన విషయాలు నువ్వు తెలిస్తే నువ్వు ఆయన్ని ప్రేమించుకోకుండా ఉండలేవు. గమనించండి, హిట్లర్ అన్నాడు, ఈ ప్రపంచానికి భయం అంటే నన్ను చూస్తే, నేనంటే భయానికే భయం పుట్టిద్దన్నాడు. అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్నంతటిని సాధించడానికి వచ్చానన్నాడు. కానీ ఒక నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు తెలుసా? పాపుల కొరకు నేను వచ్చాను, పాపుల్ని రక్షించడానికి నేను వచ్చాను అని అన్నాడు. గమనించండి ప్రియులారా, ఆయన మంచివారి కోసమో, పరిశుద్ధుల కోసమో, లేదంటే నీతిమంతులు ఉన్నారనో కాదు. నీలో పాపం ఉన్నప్పటికీ కూడా, నీలో ఆవేశం ఉన్నప్పటికీ కూడా, నీలో పాత రోత జీవితం ఉన్నప్పటికీ కూడా, నా ప్రభు ఉన్నతమైన ప్రేమ ఏంటంటే నీ పాపాన్ని కూడా చూడకోకుండా నిన్ను మాత్రమే చూస్తూ ఆయన నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన మహోన్నతమైన పేరు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాదు కానీ ఏ బంధంలోనైనా ప్రేమ కానీ ఆప్యాయతకు కానీ పరిధులు ఉంటాయి. మీకు అర్థమైందా? పరిధి ఉంటుంది, ఒక బౌండరీ లైన్ ఉంటుంది. తండ్రి కొడుకుకి బౌండరీ ఉంటుందా?
ఉంటుందా ఉండదా? భార్య భర్త, మీరు అనుకుంటారు నా భర్త అసలు మామూలు ప్రేమికుడు కాదండి, నా భర్తకి అసలు పరిధిలో లేవనుకుంటారు. కానీ భర్తకు కూడా పరిధులు ఉంది, భార్యకు కూడా పరిధి ఉంది, అమ్మ ప్రేమకి పరిధి ఉంది, తండ్రి ప్రేమకి పరిధి ఉంది. కానీ పరిధులు లేని ప్రేమ ఒక నాజరుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ప్రేమించారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, పరిధి ఎందుకు లేదు అని అన్నానంటే, తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకోకుండా తన శరీరాన్ని బలిగా మార్చి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన ఏకైక ప్రేమ అది యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రేమ మాత్రమే. ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రేమను కనుగొన్నారా? ఈ ప్రేమ ఎక్కడైనా చూసారా? ఈ ప్రేమ ఏ బంధంలోనైనా చూసారా? ఈ ప్రేమ ఎక్కడైనా ఉందా? ఎవరు సమీపించలేని తేజస్సునందు అమరత్వం కలిగిన దేవుడు ఆయన నీ కోసం నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడే. నేను ఒక మాట చెప్పనా, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, హోషేయ ప్రవక్త ఉన్నాడు కదా, హోషేయ ప్రవక్తని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నీకు ఒక మ్యాచింగ్ చూసాను, వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు దేవుడు. హోషేయ ప్రవక్త అన్నాడు, అయ్యా ప్రభువా ఏ మ్యాచింగ్ నాయనా అని అంటే, వెళ్ళి నువ్వు ఒక వేశ్యని పెళ్లి చేసుకో అన్నాడు. అవునా? గమనించండి ప్రియులారా, వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. ఈయన అన్నాడు, వేశ్యనా? అవును, వేశ్యన, వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు. గమనించండి ప్రియులారా, వెంటనే వెళ్ళాడు హోషేయ ప్రవక్త, వెళ్ళి వేశ్యను తీసుకొచ్చాడు, వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. చక్కగా నా భార్య మారిపోయింది, నా భార్య మంచిది, దేవుడు చూపించాడు కదా, నా భార్య మారిపోయింది అని అనుకునే లోపే 2 పిల్లలుగా అన్నారు. వెంటనే ఈ హోషేయ ప్రవక్త భార్య అయిన వేశ్య వెంటనే తన వృత్తికి వెళ్ళిపోయింది. ఏ వృత్తికి వెళ్ళిపోయింది? మళ్ళీ ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోయింది, మళ్ళీ వేశ్య వృత్తికి వెళ్ళిపోయింది, మరలా వేరే ఒక వ్యక్తితో ఉంది. ఇప్పుడు హోషేయ ప్రవక్త అడుగుతున్నాడు, ఏంటి నాయనా ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ భార్యని ఎక్కడుందో అక్కడ ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి మరి నీ భార్యని తెచ్చుకో అని అన్నాడు. అంటూ తన ప్రేమను రివీల్ చేశాడు. ఏంటి అని అంటే, మనుషులు కూడా యేసు రక్తంలో కడగబడ్డారని, భక్తి చేసేస్తున్నారని, నన్ను నమ్ముకున్నారని దేవుని మందిరంలోకి వచ్చేశారు. ఈరోజు నీ భార్య మరలా ఎలా అయితే వెళ్ళిపోయిందో, ఈరోజు అనేక మంది క్రైస్తవులు మరలా తన కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేక మంది పాపపు జీవితానికి తిరగట్లేదా? అనేక మంది మరలా వెనక్కి వెళ్ళట్లేదా? అయినప్పటికీ కూడా నువ్వు ఎలా అయితే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావో, అలాగే నేను రక్తం కార్చి ప్రాణం పెట్టి నా దేహాన్ని బలిగా మార్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. హల్లెలూయా. వేశ్య ఎవరి దగ్గరైతే ఉందో, హోషేయ డబ్బులిచ్చి భార్యను కొనుక్కొని తెచ్చుకున్నాడు. నేను పాపములో ఉండగానే నా ప్రభువు నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి తన దేహాన్ని బలిగా మార్చి తన శరీరాన్ని నుజ్జుగా అయినప్పటికీ కూడా నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రేమ అది యేసయ్య ప్రేమ మాత్రమే. ఆ ప్రేమకు పరిధులు లేవు. చాలామందికి అర్థం కావట్లే యేసయ్య ప్రేమ అంటే. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన రక్తము కారుస్తున్న ఆ రక్తపు బొట్టులో నీకు ప్రేమ కనబడలేదా? ఎప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్ర దెబ్బలతో ఆ ముళ్ళ కిరీటాన్ని టాప్ అని కొడుతుంటే ఆ ముళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ ముళ్ళల్లో నుంచి, ఆ తలలో నుంచి వచ్చే రక్తపు బొట్టులో కూడా నా ప్రభు ప్రేమ నీకెప్పుడు కనబడలేదా? ఆయన చేతుల్లో దిగిన మేకుల్లో నుంచి వచ్చిన రక్తపు బొట్టులో నీకు నా ప్రభు ప్రేమ కనబడలేదా? ఆయన కాళ్ళలో దిగిన మేకుల్లో నుంచి వచ్చిన రక్తపు బొట్టులో నా ప్రభు ప్రేమ నీకు కనబడలేదా? ఆయన శరీరంలో దిగిన ప్రతి ఒక్క మేకులో నుంచి వచ్చిన రక్తపు బొట్టులో నా ప్రభు ప్రేమ నీకు కనబడలేదా? ఇంతగా చూస్తున్నప్పటికీ కూడా నా ప్రభు నీకు ప్రేమ కనబడలేదా? గమనించండి ప్రియులారా, నువ్వు పాపములో ఉన్నా, నువ్వు ఒప్పుకో నాకు తెలియదు, నేను పాపములో ఉన్నప్పుడు నా ప్రభువు నన్ను చూసి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మహోన్నతమైన వాడు. అంతగా ప్రేమిస్తున్న యేసయ్య ప్రేమ నిజంగా నీకు ప్రేమగా భావించి నువ్వు కూడా ప్రేమించే వ్యక్తిగా అయితే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. అయ్యా నా సంఘాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నా సంఘం దీవించబడే విధంగా, అభివృద్ధికరంగా మార్చబడే విధంగా, నా సేవకుల ప్రయాసను బట్టి, వారు విడిచిన కన్నీళ్లను బట్టి నేను సువార్త బోరగా మారుతాను, అనేక మందికి సువార్త చెబుతాను. సువార్త అంటే ఏంటి? ఆయన ప్రేమను చెప్పడమేగా, ఆయన రక్తం కార్చిన విధానాన్ని ప్రకటించడమేగా. యేసు రక్తం, యేసు శరీరం తీసుకున్నప్పుడు ఆయన వచ్చే వరకు ఆయన సువార్తను ప్రచురిస్తాను, ప్రకటిస్తాను అన్న వాగ్దానాలేనా, మాటలేనా?
ఎప్పుడైనా ప్రకటించావా? ఈ వ్యక్తిని టార్గెట్ చేసి చక్కగా ఆ వ్యక్తికి మంచి మాటలను చెప్పి సువార్త ద్వారా నిజమైన దేవునిని ఎప్పుడైనా పరిచయం చేయగలిగావా? గమనించండి, ఇప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, నువ్వు పాపములో ఉన్నప్పటికీ కూడా రక్తం కార్చిన ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు. ఒకే ఒక్క నిర్ణయం, అయ్యా ఇప్పటి వరకు నాలో పాపం వెలుబడి చేసిందేమో, నేను గమనించుకోలేదు, నన్ను క్షమించు, నా పాపంలో నుంచి నన్ను విడిపించి నిన్ను ప్రేమించే ప్రేమ నాలో పుట్టించి సువార్త బోరగా నన్ను మలుచుకునే ఒక నిర్ణయాన్ని తీసుకునే ప్రార్థన నువ్వు చేయగలవా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనందరి గుండెలో దేవుడే ఫలభరితంగా మార్చును గాక. చిన్న ప్రార్థన చేసుకొని నేను ముగించేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం.